విశాఖపట్నంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుండే ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వారం రోజుల నుండి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవైపు వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండగా తేమతో కూడిన వాతావరణంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. విశాఖలో ఎండలపై మరింత సమాచారం చిరంజీవి అందిస్తారు. విశాఖ మండే అగ్నిగోళంలా మారింది. ఉదయం 8 గంటల నుండే భానుడు నిప్పుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ప్రస్తుతం విశాఖలో అయితే మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి వడగాల్పులతో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా బోసిగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎండ తీవ్రతకి అటు ఇంట్లోనే ఉండలేని పరిస్థితి, విపరీతమైన ఉక్కపోత, దాంతోపాటు బయటికి రావాలన్నా సరే ఎండకి భయపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు రోడ్లపైకి, హాస్పిటల్కి వీటికి వెళ్లేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. డీహైడ్రేషన్ కు గురయ్యి చాలా వరకు ఎండ తాటికి తట్టుకోలేని పరిస్థితులు అయితే మరోవైపు ఎదురవుతున్నాయి. మనం చూస్తున్నాం మొత్తం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మిట్ట మధ్యాహ్నం అంటే ఉదయం అవసరమైతే తప్ప బయటికి రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు స్కూల్, కాలేజీలు ఇవన్నీ కూడా వెళ్లేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు కూడా ఎండ దాటికి తట్టుకోలేని పరిస్థితి అయితే మనకి చాలా వరకు ఎదురవుతుంది. అయితే ప్రస్తుతం రానున్న 3 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి సుమారు 4 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరియు ఇటువైపు చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే మాత్రం ఈ రోజు చూసుకుంటే మొత్తం 59 మండలాల్లో కూడా వడగాళ్లు వీచే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో అయితే 15 మండలాలు, పార్వతీపురం మన్యంలో 9, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 6 మండలాల్లో కూడా తీవ్ర వడగాలులు వీచే అవకాశం కనిపిస్తే సూచనలు అయితే మనకి ఉన్నట్టు తెలుపుతున్నారు. దీంతో పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లే వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వృద్ధులు, అదేవిధంగా మహిళలు చాలా మంది అటువైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఎండ దాటికి తట్టుకోలేక వడదెబ్బ తగిలే అవకాశం కూడా కనిపించే అవకాశం ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ లాంటి కోస్టల్ ఏరియాల్లో చూసుకుంటే వేడి ఉక్కపోతతో పాటు చాలా వరకు తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందనుకుంటే దానికి అదనంగా 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం కూడా కనిపించే వాతావరణం. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో బయటకు వచ్చేటప్పుడు ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. రాత్రిపూట కూడా విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. గాలి తీవ్రత కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి. ఇటు ఏజెన్సీలు అయితే మాత్రం భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఉదయం అంతా కూడా మంచు కూర్చుంటే మధ్యాహ్నం విపరీతమైన ఎండ, సాయంత్రం అయ్యేసరికి చిరుజల్లులు కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇటువంటి విశాఖ వంటి నగరాల్లో మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. ఉదయం లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు. ఎటు చూసినా సరే పూర్తిగా ఎండతో కూడినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. రానున్న 3-4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విశాఖలో అయితే మాత్రం యావరేజ్ గా చూసుకుంటే 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో ఇంకా భానుడు తన ఉగ్రరూపాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బయటికి అవసరమైతే తప్ప రావాలని చెప్పి ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం రానున్న మే నెలలో మాత్రం విపరీతమైనటువంటి ఎండలు ఉండబోతున్నాయి. వాటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.